ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అవును, చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. ఖచ్చితంగా. మన ముందున్న ఆర్టికల్స్, నోట్స్, పరిశోధనల ఆధారంగా ఒక అత్యంత ప్రసిద్ధమైన రచనను ఒక కొత్త కోణంలో డీకోడ్ చేయబోతున్నాం. అదే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా అనగానే సాధారణంగా భక్తిగీతం అనుకుంటారు కదా. అవును. కాని ఈరోజు మనం అందులోని మొదటి 2 చౌపాయిల నుండి, అంటే ఆ 4 వరుసల పద్యాల నుండి నాయకత్వ లక్షణాలను విశ్లేషిద్దాం. ముఖ్యంగా నేటి సమాజంలో సేవక నాయకత్వం లేదా సర్వెంట్ లీడర్షిప్ ఎలా ఉండాలి అనేది మన ప్రధాన లక్ష్యం. గ్రేట్. అంటే అపారమైన బలానికి కరుణతోడైతే అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎలా ఆపవచ్చు అనేది ఇందులో క్లియర్గా తెలుస్తుంది. 100%. అలాగే హనుమంతుణ్ణి కపీష అని ఎందుకు అంటారో విశ్లేషిస్తూ నిస్వార్థ సేవకు అంతర్గత ఆనందం ఎలా ప్రేరణ ఇస్తుందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఈ గ్రంథాన్ని కేవలం చదవడం కాకుండా ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అనేది చాలా ముఖ్యం. నిజమే. నాయకుడు అనగానే అందర్నీ శాసించేవాడు అనే భావన ఉంటుంది. కాని నిజమైన నాయకుడు తన బలాన్ని కమ్యూనిటీ కోసం ఎలా ఉపయోగిస్తాడు అనేదే మనమిక్కడ గమనించాల్సిన విషయం. బలం, జ్ఞానం, కరుణ, ఈ మూడింటి కలయిక గురించి చౌపాయిలు స్పష్టంగా చెప్తున్నాయి. అవును, బలం, జ్ఞానం, కరుణ, ఈ కాంబినేషన్ చాలా రేర్. ఈ పాయింట్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముందుగా హనుమాన్ అనే ఆ పేరు వెనుకున్న కథను చూద్దాం. సంస్కృతంలో హను అంటే దవడ అని అర్థం కదా. అవును, చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. కరెక్ట్. ఆ దెబ్బ నేరుగా దవడకు తగలడం వల్ల దవడకు గాయమవుతుంది. అప్పట్నుండే ఆ పేరు స్థిరపడిపోయింది అని మనం చదువుతుంటాం. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన లాజిక్ ఉంది. అదేంటంటే, అంత చిన్న వయసులోనే ఇంద్రుడి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని తట్టుకోగలిగిన అపారమైన బలం హనుమంతుడి సొంతం. ఆ శారీరక బలమనేది అసాధారణమైనది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలామందికి శారీరక బలం లేదా అధికార బలం ఉంటుంది. కానీ ఆ బలాన్ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు అనేదే అసలు పాయింట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ల వ్యక్తిత్వాన్ని అదే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, మన చుట్టూ కనిపించే కొందరు స్థానిక రౌడీలను తీసుకుందాం. వాళ్లకి భౌతికంగా చాలా బలం ఉండొచ్చు, కానీ వివేకం ఉండదు. అవును. తమ బలాన్ని ఇతరులను అణిచివేయడానికి ఉపయోగిస్తారు. కరెక్ట్. అధికారం ఉన్నప్పుడు దానికి కరుణ లేకపోతే అది చాలా ప్రమాదకరం కదా. 100%. కరుణలేని బలం సమాజానికి ఒక ముప్పులాంటిది. హనుమంతుడు ఆ అపారమైన బలాన్ని కేవలం నిస్వార్థ సేవ కోసమే ఉపయోగించాడు. అందుకే ఆయన్ని అతులిత బలధామం అన్నారు. అంటే సాటి లేని బలానికి నిలయం అనే అర్థం. ఈ బలం కేవలం భౌతికమైనది మాత్రమే కాలుకదా, మానసిక, నైతిక బలం కూడా. స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. బలమే జీవనం, బలహీనతే మరణం. చాలా పవర్ఫుల్ కోటిది. అవును. దీన్ని ఆధునిక కాలానికి అన్వయిస్తే భౌతిక బలం కంటే భావోద్వేగ స్థిరత్వం, అంటే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ముఖ్యమో మనకర్థమవుతుంది. అవును, ఈ రోజుల్లో ఎమోషనల్ స్ట్రెంగ్త్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. శారీరకంగా ఫిట్గా ఉండటానికి రోజు జిమ్కి వెళ్తాం, బరువులెత్తుతాం కదా. నిజమే. కాని మానసిక కండరాల పరిస్థితేమిటి? వాటికేమైనా వ్యాయామం ఇస్తున్నామా? అదే అసలైన సమస్య. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఆధునిక మానవ జీవితంలో బయట ప్రపంచం నుండి వచ్చే వాలిడేషన్ మీద ఆధారపడటం ఎక్కువైపోయింది. అవును, చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఇదే పరిస్థితి. పరీక్షల్లో 99% మార్కులొచ్చినా ఆ 1% ఎందుకు పోయిందో అని తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యేవాళ్లను చూస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్కు లైక్స్ రాలేదని కుంగిపోయేవారు కూడా ఉన్నారు. ఇది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఒక తరాన్ని తప్పుబట్టడమని కాదు, కాని మనిషిగా మనకు ఈ రోజుల్లో భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఖచ్చితంగా. చిన్న చిన్న విషయాలకే మానసికంగా కుప్పకూలిపోవడం అనేది భావోద్వేగ బలహీనతను సూచిస్తుంది. సమాజానికి సేవ చెయ్యాలనుకునే ఒక నాయకుడికి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా అవసరం. ఎందుకంటే నాయకుడు అనగానే పూలబాట కాదు కదా. బృందాన్ని నడిపించేటప్పుడు ఎన్నో విమర్శలొస్తాయి, పరాజయాలెదురవుతాయి. అఫ్కోర్స్. ఎదురయ్యే ప్రతి చిన్న ఒడిదుడుకుకు కృంగిపోతే సమాజంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కోగలరు? విపత్కర పరిస్థితుల్లో
మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఆ బలం కిందకే వస్తుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ప్రశాంతత ఎక్కడి నుండి వస్తుంది అంటే కేవలం బలం నుండి కాదు, జ్ఞానం నుండి. రైట్. హనుమంతుడు కేవలం బలశాలి మాత్రమే కాదు, ఆయన జ్ఞాన గుణసాగర. అంటే జ్ఞానానికి, గుణాలకు సముద్రం లాంటివాడు. అవును. ఆయన 9 రకాల వ్యాకరణాలను ఔపోసన పట్టిన నవ వ్యాకరణ పండితుడు. పాణిని రాసిన వ్యాకరణ శాస్త్రం కంటే ముందే ఉన్న ప్రాచీన వ్యాకరణ శాస్త్రాలు కూడా ఆయనకు తెలుసు. ఒక క్షణం ఇక్కడ ఆగుదాం. చాలామందికొచ్చే సందేహం ఏమిటంటే, ఒక గొప్ప నాయకుడికి వ్యాకరణంతో పనేంటి? అసలు 9 రకాల వ్యాకరణాలు నేర్చుకోవడం వల్ల లీడర్షిప్కి ఏంటి సంబంధం అనిపించవచ్చు. ఖచ్చితంగా అనిపిస్తుంది. నేనైతే మొదట విన్నప్పుడు అదేదో స్కూల్లో తెలుగు లేదా ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లాగా బోర్ కొడుతుందేమో అనుకున్నాను. హహ, నిజమే. కానీ దీని వెనక ఉన్న అసలు అర్థం వేరు. కమ్యూనికేషన్. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా స్పందించాలి అనేదానిపై అపారమైన పట్టు ఉండటమే ఆ వ్యాకరణ పాండిత్యం. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉన్న విద్యార్థి అయినా. అవును. జ్ఞానం ఉండటం వేరు, ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఆచరణలో పెట్టడం వేరు. ఆచరణాత్మక జ్ఞానమే ఒక నాయకుడిని విజేతగా నిలుపుతుంది. అందుకే ఆయన్ని రామదూత అని కూడా అంటారు. దౌత్యనీతి లేదా డిప్లొమసీ విషయానికొస్తే హనుమంతుడిని మించినవారు లేరు. శత్రువుల దగ్గరకు రాయబారిగా వెళ్లడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. ఇది అచ్చంగా కత్తిమీద సాములాంటివి. నిజమే. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదం. మన భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఒక సందర్భంలో హనుమంతుడిని అత్యుత్తమ దౌత్యవేత్తగా అంటే బెస్ట్ డిప్లొమాట్గా అభివర్ణించారు. ఆ దౌత్య నైపుణ్యాన్ని లంకలో ఆయన ఎలా ఉపయోగించారో చూస్తే అదొక అల్టిమేట్ అండర్ కవర్ మిషన్ లాంటిది. అవును. లంకలోకి వెళ్ళినప్పుడు ఆ మిషన్ ఎలా సాగిందో ఒక్కసారి విశ్లేషిద్దాం. తప్పకుండా. మొదటగా జ్ఞాపకశక్తి. రాముడు చెప్పిన ప్రతి మాటను, సీతమ్మను గుర్తుపట్టడానికి ఇచ్చిన ఆధారాలను ఆయన పక్కాగా గుర్తుంచుకున్నారు. ఒక నాయకుడికి క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉండడం ఎంత ముఖ్యమో ఇది చెప్తుంది. 100%. ఆ తర్వాత విశ్లేషణ అంటే అనాలిసిస్. లంకలోకి ప్రవేశించగానే ఆయనకు అపారమైన భౌతిక బలం ఉంది కదా అని ఎవరిమీదా విచక్షణరహితంగా దాడి చేయలేదు. అలా చేసి ఉంటే అసలు మిషన్ పక్కదారి పట్టేది గదా. అవును, అనవసరమైన గందరగోళం సృష్టించిన వారయ్యేవారు. రావణుడి అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది స్త్రీలను చూసి వీళ్లలో సీతమ్మ ఎవరియుంటారని తనలో తాను ఎంతో లాజికల్గా విశ్లేషించుకున్నారు తప్ప తొందరపడి ఒక నిర్ధారణకు రాలేదు. ఇంకో గొప్ప ఉదాహరణ కూడా ఉంది కదా. యుద్ధానికి ముందు విభీషణుడు రాముడి శరణు కోరినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? అవునవును. వానర సైన్యంలోని వారంతా అతడు శత్రుపక్షంవాడు, రాక్షసుడు కాబట్టి అస్సలు నమ్మకూడదని అంటారు. ఒక్కొక్కరు ఒక్కో ముగింపునకొచ్చేస్తారప్పుడు. ఎగ్జాక్ట్లీ. జంప్ టు కంక్లూజన్స్ అంటారు కదా, అలాగనమాట. కాని హనుమంతుడు మాత్రం వెంటనే ఒక నిర్ధారణకు రాకుండా విభీషణుడి ప్రవర్తనను విశ్లేషించి తన అభిప్రాయాన్ని పెద్దల ముందు అత్యంత వినయంగా ఉంచి నిర్ణయాన్ని రాముడికే వదిలేస్తాడు. ఇతరులు ఏమనుకుంటున్నారు అని వినడం, పరిస్థితిని 360 డిగ్రీల కోణంలో ఆలోచించడం గొప్ప నాయకత్వ లక్షణం. అలాగే అండర్కవర్ మిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, లంకలో ఆయన చూపిన వివేకం కూడా అద్భుతం. అవును. తన రూపాన్ని కుదించుకుని ఎవరికీ కంటపడకుండా రహస్యంగా పరిశీలించడమనేది ఆ వివేకానికి నిదర్శనం. పెద్దగా అవ్వాల్సి వచ్చినప్పుడు పర్వతంలా పెరగడం, అవసరం లేనప్పుడు దోమంత సైజ్కు తగ్గడం అంటే పరిస్థితికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వడం అనమాట. ఇక అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడే బయటపడతాయి. అశోకవనంలో సీతమ్మను చూసినప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అవును. అప్పటికే రావణుడు మాయారూపాల్లో వచ్చి ఆమెను చాలా ఇబ్బంది పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆమె ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేదు. సైకలాజికల్గా ఎంతో డిస్టర్బ్ అయింది. అలాంటి సమయంలో ఒక కోతి రూపంలో ఉన్న వ్యక్తి నేరుగా వెళ్ళి నేను రాముడి దూతను అని చెప్తే ఆమె నమ్మదు. సరికదా, ఇదొక మాయ అని భయపడుతుంది. మరి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేశారు? అక్కడే నవవ్యాకరణ పండితుడి నైపుణ్యం బయటపడింది. ఏంటది? ఆయన వెంటనే ఆమె ముందుకు వెళ్లకుండా చెట్టుమీద దాక్కొని అత్యంత వినయంగా, మృదువుగా రామకథను గానం చేయడం మొదలుపెట్టాడు. తనకు అత్యంత ఇష్టమైన ఆ కథ వినగానే ఆమెలో ఒక నమ్మకం, ఆసక్తి కలుగుతాయి. అద్భుతం. మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ భయాన్ని పోగొట్టాకే కిందకు దిగి మాట్లాడతాడు.
ఎదుటివారి పరిస్థితిని, వాళ్ల మైండ్ సెట్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మాట్లాడటమనేది ఒక గొప్ప లీడర్ చెయ్యాల్సిన పని. కేవలం మేధస్సు, నైపుణ్యం ఉంటే సరిపోదు, సద్గుణాలు కూడా ఉండాలి. ఆ గుణాలే నాయకుడికి ఆభరణాలు. అవును. వినయం, ధైర్యం, విధేయత, ముఖ్యంగా ఓర్పు. ఈ ఇంటర్నెట్ యుగంలో ఏదైనా వెంటనే జరిగిపోవాలని కోరుకుంటూ మనం దేన్ని ఎక్కువగా కోల్పోతున్నామంటే అది ఓర్పు మాత్రమే. నిజమే. వెబ్సైట్ లోడ్ అవ్వడానికి 2 సెకండ్లు లేటైతేనే చిరాకుపడిపోయే పరిస్థితి మనది. అలాంటిది సరైన సమయం వచ్చే వరకు వేచిచూసే ఓర్పు నాయకుడికి చాలా అవసరం. అలాగే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. హనుమంతుడు సుగ్రీవుణ్ణి రాజుంచేశాడు. ఆ తర్వాత విభీషణుని కూడా రాజుంచేశాడు. అంటే ఆయన ఎప్పుడూ కింగ్ మేకర్గానే ఉన్నాడు తప్ప తాను కింగ్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఒకవేళ నేను దీనికి అభ్యంతరం చెబితే ఏమంటారు? అంటే కింగ్ మేకర్గా ఉండటం గొప్పే, కానీ రాజ్యాధికారం తీసుకుని నేరుగా ప్రజలకు మంచి చేయొచ్చు కదా. అసలు తాను కింగ్ అవ్వకపోవటం అనేది ఆయనలో ఆశయం లేకపోవడాన్ని, అంటే యాంబిషన్ లేకపోవడానికి సూచిస్తుందా? ఎందుకు దాన్ని ఒక సద్గుణంగా చూడాలి? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. కానీ ఇక్కడే సేవక నాయకత్వం లేదా సర్వెంట్ లీడర్షిప్ అంటే ఏమిటో మనకర్థమవుతుంది. సింహాసనం మీద కూర్చోవటమనేది ఒక అధికారం మాత్రమే కాదు, అదొక బంధనం. అధికారంలో ఉన్నవారికి కొన్ని పరిమితులుంటాయి. పాయింటే. కాని ఏ అహంకారం, పదవీ వ్యామోహం లేకుండా సేవ చేయాలనుకునేవారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఆయనకు పదవి మీద ఆశలేదు, కేవలం పనిమీద మాత్రమే శ్రద్ధ ఉంది. అవును. ఇదే విలువలకు విలువ ఇవ్వడమంటే. వ్యక్తిగత ఎదుగుదల కంటే ఆశయానికి, కమ్యూనిటీ శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అంగీకరిస్తున్నాను. పదవి లేకపోయినా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించటమే నిజమైన గెలుపు గదా. ఈ నిస్వార్థ సేవ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన్ని కపీష అని ఎందుకంటారో చూద్దాం. తప్పకుండా. సాధారణంగా కపీష అంటే వానరులకు రాజు అనే ఒక అర్థం ఉంది కదా. అవును, డిక్షనరీ మీనింగ్ అదే. కాని దీని వెనకున్న అసలర్థం తెలుసుకున్నప్పుడు అబ్బా, దీని వెనక ఇంత లోతైన ఫిలాసఫీ ఉందా అనిపిస్తుంది. అదేంటో వివరిస్తారా? సంస్కృతంలో కపి అనే పదంలో కా అంటే ఆనందమని, పిబతి అంటే త్రాగడం అని అర్థమొస్తుందట. అంటే ఆనందాన్ని స్వీకరించేవాడు లేదా ఆనందాన్ని త్రాగేవాడు అని అర్థం. ఓహో, అంటే ఈ ఆనందం బయట ప్రపంచం నుండి లేదా ఇతరుల ప్రశంసల నుండి వచ్చేది కాదు కదా? ఖచ్చితంగా కాదు. హనుమంతుడు ఎప్పుడూ రామరసాన్ని త్రాగుతుంటాడు అని చెబుతారు. ఇక్కడ రామ అంటే ఎక్కడో ఉన్న భగవంతుడి పేరు మాత్రమే కాదు, దానికొక లోతైన అర్థముంది. అవునా? తనలో తాను రమించడం అనగా ఎవరిమీద ఆధారపడకుండా తనలో తాను అంతర్గతమైన శాంతిని, ఆనందాలను అనుభవించడం. దీన్ని మనం విస్తృత కోణంలో నేటి కమ్యూనిటీ లీడర్షిప్కి అన్వయిస్తే నిస్వార్థంగా సేవ చేయడానికి ఈ అంతర్గత ఆనందమే అసలైన ఇంధనంగా పనిచేస్తుంది. 100% కరెక్ట్. చాలామంది నాయకులు ప్రశంసల కోసం, గుర్తింపు కోసం లేదా 10 మందిలో పేరు తెచ్చుకోవడం కోసం కమ్యూనిటీ సర్వీస్ చేస్తుంటారు. అటువంటి సేవ వల్ల వాళ్ళు త్వరగా అలసిపోతారు. అవును, ఆ వాలిడేషన్ రాకపోతే వెంటనే నిరాశ వస్తుంది. నేనింత చేస్తున్నా ఎవరు గుర్తించట్లేదు అని ఫీలవుతారు, బర్నౌట్కి గురవుతారు. అది కదా అసలైన పాయింట్. బయటనుంచి వచ్చే మోటివేషన్ ఎప్పుడూ టెంపరరీ, కాని తన లోపలి ఆనందం నుండి వచ్చే ప్రేరణతో సేవచేసేవారు ఎప్పటికీ అలిసిపోరు. వాళ్లకి ఇతరుల చప్పట్లతో పనిలేదు, తాము చేసే సేవలోనే వారు ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒక ఉత్తమ నాయకుడు ఎప్పుడూ కమాండ్ చేయడం ద్వారా నాయకుడు కాడు, నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా అవుతాడు. ఇక్కడ మళ్ళీ మనం వివేకానందుడి మాటలు గుర్తుచేసుకోవాలి. నాయకుడు కావాలంటే ముందు అనుచరుడుగా మారాలి. బృందం కోసం ముందుండి రిస్క్ తీసుకునేవాడే రియల్ లీడర్. విజయం వస్తే బృందానికి క్రెడిట్ ఇచ్చి, అపజయం వస్తే తాను బాధ్యత తీసుకోవడమనేది ఈ రోజుల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. నిజమే. ఈ నిస్వార్థ సేవ వల్లే కదా హనుమంతుడు ఎప్పుడూ కీర్తిని కోరుకోకపోయినా 3 లోకాల్లో ప్రసిద్ధి చెందాడు. అందుకే ఆయన్ని తిహుంలోక ఉజాగరా అంటారు. కీర్తి వెనక ఆయన పరిగెత్తలేదు, ఆయన చేసిన పని వెనక కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. కీర్తి కోసం పనిచేయకపోవడమే అసలైన కీర్తికి కారణమవ్వడం ఎంత గొప్ప పారాడాక్స్ కదా. ఖచ్చితంగా. ఇక హనుమంతుణ్ణి వర్ణించే మరో 2 ముఖ్యమైన పేర్ల గురించి కూడా మనం విశ్లేషించాలి. ఒకటి అంజనీపుత్ర, రెండవది పవనసుత. ఈ 2 పేర్లు ఒక వ్యక్తి ఫౌండేషన్ మరియు స్వేచ్ఛను సూచిస్తాయి. ఆసక్తికరంగా ఉంది. ముందుగా అంజనీపుత్ర గురించి చూద్దాం. అంజని అంటే కేవలం ఆయన తల్లి పేరు మాత్రమే కాదు, దానికి స్వచ్ఛమైన బుద్ధి అంటే ప్యూర్ ఇంటలెక్ట్ అనే ఒక లోతైన అర్థముంది.
ఇక్కడ ఒక వ్యక్తి పునాది ఎంత ముఖ్యమనేది స్పష్టమవుతోంది. తల్లి గర్భమే బిడ్డకు మొదటి విశ్వవిద్యాలయమంటారు. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న టెక్నాలజీ అనాలజీ తీసుకుందాం. ఒక పాత మొబైల్ ఫోన్ను తీసుకుని అందులో ఇప్పుడున్న లేటెస్ట్ యాప్స్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఆ ఫోన్ మదర్బోర్డ్ దానికి సహకరించదు, క్రాష్ అయిపోతుంది. కరెక్ట్. అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి భావోద్వేగాలు సరిగ్గా లేకపోతే, విచారంగా ఉంటే ఆ ప్రభావం నేరుగా బిడ్డ మానసిక ఎదుగుదల మీద పడుతుంది. బిడ్డ బుద్ధి అనే మదర్బోర్డ్ స్వచ్ఛంగా, ప్రశాంతంగా తయారవ్వాలంటే ఆ తల్లి భావోద్వేగాలు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. నిజానికిక్కడ మనం గమనించాల్సిన ఒక సామాజిక అంశం కూడా ఉంది. ఆధునిక కాలంలో గర్భధారణను చాలామంది ఒక వ్యాధిగా చూస్తున్నారు. గర్భిణీలను పేషెంట్స్ అనడం మొదలుపెట్టాం. కానీ అదొక అద్భుతమైన సృష్టి ప్రక్రియ. అవునవును. తల్లి ఉద్వేగాల ప్రభావం బిడ్డపై ఎలా ఉంటుందో చెప్పటానికి హీరో సూర్య నటించిన ఒక సినిమాలో దృశ్యాన్ని కూడా మనం గమనించవచ్చు. తల్లి ఎప్పుడూ ఏడుస్తూనో కోపంగానో ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ బిడ్డకు చేరుతుంది. అందుకే కొన్ని సంస్కృతుల్లో గర్భిణీ స్త్రీలను అత్యంత జాగ్రత్తగా, పాజిటివ్ వాతావరణంలో ఉంచుతారు. ఖచ్చితంగా. అంజనీపుత్ర అని పిలవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమేమిటంటే, ఒక వ్యక్తి సమాజంలో ఎంత గొప్ప నాయకుడిగా ఎదిగినా తన మూలాలను, తన తల్లిదండ్రులను, తన పునాదిని ఎన్నటికీ మర్చిపోకూడదు. మన ఫౌండేషన్ ఎంత దృఢంగా ఉంటే మన భవిష్యత్తు అంత స్థిరంగా ఉంటుంది. సూపర్ పాయింట్. ఇక రెండవ పేరు పవనసుత. పవనమంటే గాలి కదా. గాలికి ఉండే లక్షణాలేమిటి? గాలికి భయముండదు. అది స్వేచ్ఛగా, ఎంతో వేగంగా పయనిస్తుంది. ఏ అడ్డంకులకు కట్టుబడదు. దేనికి అతుక్కుపోదు. దాన్ని పట్టుకోలేము, ఆపలేము. అద్భుతంగా చెప్పారు. దేనికి అతుక్కుపోదు అనడం చాలా కీలకమైన పాయింట్. ఒక సేవక నాయకుడికూడా ఈ నిర్లిప్తత లేదా డిటాచ్మెంట్ ఉండాలి. రైట్. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కదులుతూ ఉండాలి, కాని ఫలితాల మీద మరీ ఎక్కువ వ్యామోహం పెంచుకోకూడదు. దారిలో ఎన్ని కష్టాలొచ్చినా భయపడకూడదు. తన కర్తవ్యాన్ని గాలిలా స్వచ్ఛంగా చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిస్వార్థ సేవ చేయగలుగుతారు. అవును. ఈరోజు మనం చర్చించిన విషయాలన్నీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. బలం, దాన్ని సరైన దారిలో నడిపించే కరుణ, పరిస్థితిని అర్థం చేసుకునే వివేకం, అంతర్గత ఆనందం నుండి పుట్టే నిస్వార్థ సేవ, గాలిలాంటి నిర్భయత్వం. అంటే దీని అర్థమేమిటి? ఇదంతా విన్న తర్వాత మనకు అర్థమయ్యే సారాంశమేమిటంటే, ఒక ఆదర్శవంతమైన సేవక నాయకుడిగా ఎదగాలంటే కేవలం అపారమైన బలముంటే సరిపోదు. ఆ బలానికి కరుణ తోడవ్వాలి. అప్పుడే అది సమాజానికి ఉపయోగపడుతుంది. ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అవును. ప్రతికూల పరిస్థితులను విశ్లేషించే జ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సమాజానికి నిస్వార్థమైన సేవ చేయడానికి, ఇతరుల ప్రశంసల కోసం ఎదురుచూడకుండా తన అంతర్గత ఆనందం నుండి ప్రేరణ పొందాలి. మరియు ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఈ లక్షణాలే ఒక మామూలు వ్యక్తిని అత్యుత్తమ నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. ఇదంతా విశ్లేషించిన తర్వాత నా మదిలో ఒక సరికొత్త ఆలోచన మెదులుతోంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. ఏంటది? ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. భవిష్యత్తంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది అని మాట్లాడుకుంటున్నాం గదా. ఆల్గారిథమ్స్ డేటాని విశ్లేషించగలవు, కమ్యూనికేషన్ డ్రాఫ్ట్స్ రాయగలవు, అత్యుత్తమ దౌత్య వ్యూహాల్ని కూడా రచించగలవు. మెదడు చేసే పనులన్నీ ఏఐ చేసేస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో అసలు మానవ నాయకత్వంకు ఏంటి విలువ? అబ్బా, ఇదొక మైండ్ బ్లోయింగ్ థాట్ అసలు. అవును. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏఐకి అపారమైన బలం అంటే కంప్యూటింగ్ పవర్ ఉంటుంది, జ్ఞానం అంటే డేటా ఉంటుంది. కాని దానికి లేనిది, ఎప్పటికీ ఉండనిది ఒకటే: కరుణ. ఎగ్జాక్ట్లీ. కరుణ మరియు ఆత్మవిమర్శతో కూడిన అంతర్గత ఆనందం. భవిష్యత్తు కార్పొరేట్ ప్రపంచంలో లేదా కమ్యూనిటీ లీడర్షిప్లో విజ్ఞానాన్ని మెషీన్స్ డామినేట్ చేసినప్పుడు మనిషిని గొప్ప నాయకుడిగా నిలబెట్టేవి కేవలం ఈ కపీష లక్షణాలే. అహంకారం లేని సేవ, స్వచ్ఛమైన కరుణ మాత్రమే మనుషుల్ని నాయకులుగా ఉంచుతాయి. ఒకవేళ సమాజంలో సేవ చేసే ఈ హనుమంతులు కనుమరుగైతే కేవలం రూల్స్, ఆల్గోరిథమ్స్తో నడిచే ప్రపంచం ఎంత యాంత్రికంగా ఉంటుందో కదా. నిజమే. ఈ కోణంలో చూస్తే సేవక నాయకత్వం అనేది కేవలం పాతకాలపు ఫిలాసఫీ కాదు. అది భవిష్యత్తు మానవాళి మనుగడకు అత్యంత అవసరమైన స్కిల్. నిజంగా అద్భుతమైన పాయింట్తో ముగించారు. భవిష్యత్తులో మనల్ని మనుషులుగా, నాయకులుగా నిలబెట్టేది ఆ కరుణ మరియు అహంకారం లేని సేవే. నాయకత్వమంటే అధికారం చలాయించడం కాదు, మన బలాన్ని 10 మంది కోసం ఉపయోగించడం,
అనే ఈ ఆలోచనతో ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.